ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు అండి. ఆధార్ కార్డు ఉన్న వారికి గుడ్ న్యూస్. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. సో ముఖ్యంగా మన దేశంలో ప్రభుత్వం గుర్తింపు కార్డులో కీలకమైనది ఆధార్ కార్డు. సో తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కావచ్చు, ఏ ఒక్క పథకానికి సంబంధి అయినా కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డుని అయితే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అయితే ఆధార్ కార్డు సంబంధించి ఎన్నికల ఓటు హక్కు పొందేందుకు గాను చెల్లుబాటు అయ్యే పత్రాల్లో ఒకటి ఎప్పటి నుంచి అయితే ఉంది. ఇందుకు సంబంధించి అయితే బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు అయితే సందర్భంగా ఆధార్ కార్డు సంబంధించి ఓటరు నమోదయ్యేందుకు గాను తగిన పత్రంగా ఎన్నికల సంఘం అనేది గుర్తించలేదన్నమాట. దీంతో ఇప్పటికే సుప్రీంకోర్టు అనేది జోక్యం చేసుకుందనమాట. ఈసీకి అక్షంతలు వేసింది. ఎందుకంటే ఆధార్ను తప్పనిసరిగా గుర్తింపు కార్డు స్వీకరించాలని చెప్పేసి సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే చెప్పిందనమాట. ఆధార్ కార్డు ద్వారా ప్రామాణికంగా తీసుకొని వారికి ఓటు హక్కు కూడా కల్పించాలని. ఇక ముఖ్యంగా బీహార్లో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ సందర్భంగా ఏకంగా 65 లక్షల మంది ఓటర్లను అయితే ఒకసారిగా తీసేయడంతో ఎన్నికల సంఘం వాటికి సహేతుకమైన కారణాలు వివరించడంలో మాత్రమే దారుణంగా విఫలమైందని చెప్పేసి సుప్రీంకోర్టు. దీంతో ఈసీ చర్యను సవాల్ చేస్తూ ఇక దాఖలైన పిటిషన్ విచారణ జరుపుతున్న సుప్రీం 65 లక్షలకు సంబంధించిన ఓట్లను ఈసీ వెబ్సైట్లో నుంచి అప్లోడ్ చేయాల్సిందని చెప్పేసి మళ్ళీ కూడా ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. దీంతో జిల్లాల వారీగా వారికి మళ్ళీ కూడా ఓట్లకు సంబంధించి వెబ్సైట్లో వారిని పరిగణలోకి తీసుకుంటారనమాట. ఇందుకు సంబంధించి ఇవాళ సుప్రీంకోర్టు మరో జలకైతే ఇచ్చిందనమాట. ఈసీకి సంబంధించి ఓటర్ నమోదు చేసుకోవడానికి చేసుకున్నందుకు గాను చెల్లుబాటు అయ్యేటువంటి 11 పత్రాలు ఒకటైన ఆధార్ను ఈసీ గుర్తించకపోవడంతో సుప్రీంకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది ఎన్నికల కమిషన్ పైన. దీన్ని తప్పనిసరిగా ఆమోదించాల్సిందని చెప్పేసి తెలియడం జరిగిందనమాట. 11 కార్డుల జాబితాలో ఆధార్ కార్డు కూడా ఒకటిగా చేర్చారు కాబట్టి తొలగించిన ఓటర్లను తిరిగి తమ ఓటు హక్కును పొందేందుకు ఆధార్ కూడా సమర్పించవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది కీలక ఉత్తర్వులు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఈసీకి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లు అంటున్నారు మొత్తం మీద.